తిరుపతి తొక్కిసలాట ఘటనను తొక్కిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం క్షమాపణ డ్రామాను తెరపైకి తెచ్చింది. 6 ప్రాణాలు తీసిన వారు క్షమాపణలు చెప్పాలంటూ పవన్ వింత వాదనను ఎత్తుకున్నారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నా సరే కేసులు లేకుండా చేయాలని డ్రామా ఆడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఇప్పటికీ పోలీసుల విచారణ ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, తొక్కిసలాట ఘటనలో 6 మంది ప్రాణాలు చనిపోయారు. ఇంతటి మహా విషాదం సంభవిస్తే జస్ట్ సారీ చెప్పి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు అటు పవన్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు. దీన్ని ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి? కవిత, సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ విశిష్టమైనటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అప్రతిష్ట తీసుకొచ్చేలాగా ఒక మహా విషాదానికి కారణమైనటువంటి పాలక మండలి చైర్మన్ను సంబంధించినటువంటి అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అందరినీ కూడా కాపాడేందుకు ఒక క్షమాపణ డ్రామాను తెరపైకి తేవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను మరింత దెబ్బతీసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా నిన్నటి నుండి కూడా ఒక కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చారు. ఈ డ్రామాలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ప్రవేశపెట్టారు. తిరుమలలో మహా విషాదం చోటు చేసుకుంది. తిరుమల చరిత్రలో తిరుమల పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగనటువంటి ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన జరిగింది. కేవలం టీటీడీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అధికారుల వైఫల్యం వల్ల 6 ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు అకారణంగా మృత్యువాత పడ్డారు. సో ఈ మరణించినటువంటి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటే దానికి బాధ్యులైన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ మాత్రం 2 రోజుల నుండి క్షమాపణ డ్రామా తెరపైకి తీసుకొచ్చారు. తాను క్షమాపణ చెప్తున్నాను, టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి, ఈఓ క్షమాపణ చెప్పాలి, వెంకయ్య చౌదరి క్షమాపణ చెప్పాలంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ముందు టీటీడీ చైర్మన్ ఆ క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి వస్తాయి, ఎవరో ఏదో అన్నారని క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలనే లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ బీఆర్ నాయుడుతో తెలుగుదేశం పార్టీ నాయకులు పొలిటికల్గా ఇబ్బంది వస్తుందని ఒక ప్రకటన విడుదల చేయించారు. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్తున్నామంటూ తన అహంభావ ధోరణిని బీఆర్ నాయుడు ప్రదర్శించారు. సో అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ మొత్తం మహా విషాదం మొత్తాన్ని కూడా కేవలం ఒక క్షమాపణకే పరిమితం చేసేలాగా చంద్రబాబు ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అనుమానాలు భక్తులందరికీ కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 మరణించారు. ఈ ఘటన జరిగి ఇప్పటికే 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించలేదు. పోలీసు ఫిర్యాదులు అయితే ఇచ్చారు, కానీ అదేదో తొక్కిసలాట జరిగి ఏదో అనుకోకుండా ప్రమాదం జరిగింది అన్నట్టుగా చిన్న సెక్షన్లు పెట్టి కేసును తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనం చూసాం సంజయ్ థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఒక వ్యక్తి మరణిస్తేనే అక్కడ సినిమాలో నటించిన హీరో దగ్గర నుండి, సినిమా యాజమాన్యం దగ్గర, నిర్మాతల దగ్గర నుండి థియేటర్ యాజమాన్యం వరకు అందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరిని అరెస్ట్ చేయకుండా, ముఖ్యంగా చంద్రబాబు మనుషులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకి నిరంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబుకి నిరంతరం భజన చేసేటువంటి ఒక టీవీ ఛానల్ సంబంధించిన అధినేతే ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నందుకు, ఆయన్ని కాపాడేందుకు గతంలో చంద్రబాబు దగ్గర చంద్రబాబు కార్యాలయంలో ఓఎస్టీగా పనిచేసినటువంటి తన ఏఈఓగా నియమించుకున్నటువంటి వెంకయ్య చౌదరిని కాపాడుకునేందుకు, గతంలో చంద్రబాబు దగ్గర సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ఎస్పీ సుబ్బారాయుడిని కాపాడేందుకు ఈ విధంగా మొత్తం ఎపిసోడ్ని క్షమాపణ వైపు మళ్లిస్తున్నారన్నటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపైన తీవ్రంగా వెంకటేశ్వర భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్షమాపణ ఎపిసోడ్ అనేది కేవలం ఒక హైడ్రామాగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 చనిపోతే క్షమాపణ చెప్పి వదిలేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. రెడ్ బుక్ రాజ్యాంగంలో కొత్తగా ఎంతమంది ప్రాణాలు పోయినా క్షమాపణతో సరిపెట్టేసేటువంటి ఒక విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా ఉందన్నటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.